ప్యానిక్ అయిపోయి ఆ గ్యాస్ సిలిండర్ వదిలేయడం కానీ అక్కడ చిన్న ఫైర్ వస్తే చిన్న ఫైర్ని కంట్రోల్ చేయాలనే విషయాన్ని కూడా వదిలేసి బయట పరిగెట్టుకు రావడం జరుగుతుంది. అది పెద్ద ఫైర్ అవుతుంది. నాపుని కనుక అలా కట్టేసి ఉంటే కనుక ఆగిప్టైల్ అని చెప్పి ఒక పదార్థం ఉంటుంది, అది కలుపుతారు. ఎందుకంటే మనకు గ్యాస్ లీక్ అయిందో లేదో మనం తెలుసుకోవాలి కాబట్టి అది కలుపుతారు అన్నమాట. చూడండి, మనకి కుళ్ళిన కొడుగుడ్డు టైపు వాసన వస్తుంటుంది మన గ్యాస్ లీక్ అయినప్పుడు. ఎస్, ఇది అయితే కనుక అది పట్టుకోగానే మన గ్యాస్ లీక్ అవుతుందని ఒక ఐడియా వస్తుంది కాబట్టి వెంటనే దాన్ని గ్యాస్ 1 ఇంచ్ ఉంటుంది గ్యాప్. మీకు యాక్చువల్గా ఆపలేదు కానీ ఈ 1 ఇంచ్లో గ్యాప్ తోటి మనం ఫైర్ని కంట్రోల్ చేయొచ్చు. ఓకేనా? అదర్వైజ్ మీకు కంట్రోల్ కాలేదంటే కనుక ఇది ఫైర్ అవుతున్నప్పుడు కనుక మన క్లాత్ వెంటనే మీరు గ్యాస్ సిలిండర్ ఇక్కడ నాపు కట్టేసుకోవాలి. అది పైప్ లేకుండా కనుక పైప్ లీకేజ్ ద్వారా గ్యాస్ వస్తే ఏం చేయొచ్చో చూపిస్తున్నారు, ఒకసారి చూడండి. ఏం లేదండి, మన ఇంటి దగ్గర ప్రతి ఇంట్లో దుప్పటి ఉంటుంది. దాన్ని ఏం లేదు, దుప్పటిని తీసేసి తడిపేసుకోవాలా. తడిపేసుకుని జస్ట్ గాలి సరిపడకుండా దాన్ని కప్పేసి వెంటనే నా గ్యాస్ సిలిండర్ మనం కనుక రిసీవ్ చేసుకున్నప్పుడు ఇక్కడ ఓరింగ్ అనేది ఉంటుంది. లోపల మీకు కనబడుతుంది కదా ఓరింగ్. ఆ ఓరింగ్ అనేది ఇంపార్టెంట్ అండి. మీరు తీసుకొచ్చినప్పుడు వాటర్ వేసుకుంటుంటే అలాగే బుడగలు రాకుండా ఉందంటే కనుక అది బాగున్నట్టు. అదర్వైజ్ బుడగలు వస్తుంది అంటే కనుక అది గ్యాస్ లీక్ అవుతున్నట్టు వెంటనే సిలిండర్ అతన్ని తీసుకెళ్ళి వెళ్ళిపోమనాలా. సార్, చాలా దాన్ని బట్టి చాలా సింపుల్గా చెప్పేశారు. ఇప్పుడు పైపు లేకుండా ఎలా ఆర్పచ్చు, తడి క్లాత్తోనే కాదు మరో రకంగా కూడా ఆర్పి చూపిస్తున్నారు. కాన్సెప్ట్ ఏం లేదండి, దీనికి ఆక్సిజన్ అందనివ్వకుండా చేస్తున్నాం అంతే. జస్ట్ చూడండి, ఈ బకెట్ తీసుకొచ్చి అంతే, సింపుల్. వెంటనే నాపు కట్టుకోవడం అనేది ఇంపార్టెంట్.